ఆర్థిక అసమానతలకు దోపిడీ నివారణకు ఎర్రజెండా ఉద్యమాలే శ్రీరామ రక్ష. పాలకుల విధానాలతో ప్రజల మధ్య అసమానతలు పెరిగి దోపిడీకి గురవుతున్నారని ఎర్రజెండా ఉద్యమాలే ఏకైక పరిష్కార మార్గమని ఎంసీపీఐయు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ పేర్కొన్నారు. వరంగల్ నగరం శంభునిపేట ఆర్ఆర్ గార్డెన్ లో కామ్రేడ్ మాలోతు సాగర్, కామ్రేడ్ ముఖ్యరా రామస్వామి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది కార్యకర్తలు, జాతీయ రాష్ట్ర జిల్లా కార్యదర్శులు మద్దికాయల అశోక్, ఓంకార్, గాదగోని రవి, పెద్దారపు రమేష్ ల సమక్షంలో ఎంసీపీఐయు పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్య అతిథి మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ కమ్యూనిస్టులను, ప్రజా ఉద్యమాలను నిర్బంధాలతో బలహీనపరిచి కుట్ర కేసులు పెడుతున్నారని, ఎర్రజెండా ఉద్యమాలను ఎంత అణగదొక్కితే అంతకు రెట్టింపు స్థితిలో బలపడతాయని, సమాజంలోని సంపద అందరికీ సమానంగా దక్కేలా ఉద్యమాలను నిర్వహిస్తే తప్ప ప్రత్యామ్నాయంగా లభించదని కమ్యూనిస్టుల అంచనా లేకుండా కృషి చేస్తూ కార్యకర్తలు బలహీనతను, లోటుపాట్లను సరిచేసి సరైన దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన ముఖ్య నాయకులు మాలోతు సాగర్, ముఖ్యరా రామస్వామి, ముఖ్య కార్యకర్తలు మాలోతు ప్రత్యూష, గణిపాక ఓదెలు, మహమ్మద్ అబ్బు, తాటికాయల రత్నం, సింగారపు దాసు, మాధవీలతో పాటు 1000 మంది కార్యకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, ప్రజలు నిర్దాక్షిణంగా బయటికి వచ్చినట్టు పరిస్థితి ఉంది. మేము నాయకులం మమ్మల్ని ఎవరి పిలిచి ఆలీగా కార్యదర్శి కూడా వదులుకొని పార్టీ పెరుగుదల రామస్వామి గారు కోరుతా ఉన్న, లక్ష్మణ్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్న, పూలమ్మ గారు, షరీఫ్ గారు వారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నా, దాసారపు అనిల్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నా, గరిశెల్ల కుమార్ గారు వారిని వేదిక మీద రావాల్సిన కోరన్నా రండి పెడతాను. ఎన్సీపీలోకి అలాగే ఇతర ప్రజా సంఘాల్లోకి సిపిఎం మరియు ఇతర ప్రజా సంఘాల నుంచి వందలాది కార్యకర్తలు, సభ్యులు చేరడం జరిగింది. వాస్తవంగా ఈ రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతున్నదని ఏదైతే చర్చ జరుగుతూ ఉన్నదో, అట్లాగే మేము పథకాలతోటి, సంక్షేమ పథకాలతోటి బూర్జా పార్టీలు రాజ్యంలోకి అధికారంలోకి రావడం, దాంతో ప్రజలంతా మా ఎంచుకున్నారని దానిగా అన్ని అబద్ధాలు చెప్పడం అన్నది ఈ సందర్భంగా, ఇటువంటి సందర్భం లోపల వీటి వల్ల పరిష్కారం రాగదు, వీటి వల్ల మా యొక్క సమస్యలు తీరట్లేదు, మాకు ఇళ్ల స్థలాలు రావట్లేదు, మాకు హక్కులు రావట్లేదు, మాకు సరైన జీవన ప్రమాణాలు పెరగట్లేదు, మాకు పేద ప్రజలకు నిజంగా అండ ఉండేది ఎర్రజెండా. దాంట్లో ఒక నియమ నిబద్ధత, త్యాగాలతోటి, అమరవీరుల త్యాగాలతోటి రక్తపు ఎర్రబడ్డ ఎంసీపీ జెండా. ఓంకార్ గారు దీనికి నేర్పిన సిద్ధాంతాన్ని, దాన్ని బాటలో నడుస్తున్న ఎంసీపీ పార్టీ నిజమైన మాకు అండగా ఉంటుందని విశ్వసించి ఈరోజు ఇంట్లో నుంచి అలాగే అనేక సంఘాల లోపల ప్రజా సంఘాలు పనిచేస్తూ, రాష్ట్ర పనిచేస్తూ ఉన్న సీనియర్ నాయకులు కామ్రేడ్ రామస్వామి గారు, కామ్రేడ్ మాలోతు సాగర్ గారు, అలాగే ఓదేల్ గారు, అలాగే అనేక మంది నాయకత్వం లోపల వందలాది మంది పేద ప్రజలు, కామ్రేడ్లు అందరూ కూడా రావడం
జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా ఎంసీపీ కేంద్ర కమిటీ తరఫున అలాగే వ్యక్తిగతంగా నేను వారికి స్వాగతాన్ని అభివందనాలు తెలియజేస్తాను. వాస్తవంగా ఈ యొక్క ఈరోజు చేరికలు కేవలం ఎంసీపీ పార్టీ వరకే కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమాలకు ప్రజల లోపల కమ్యూనిస్టు పార్టీల యొక్క ఆవశ్యకతను మరింతగా గుర్తింపజేసే రకంగా వీరి యొక్క చేరికలు వాళ్ళ స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి. దీంతో ఈ యొక్క ప్రచారం లోపల కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడుతుండడానికి భిన్నంగా బలోపేతించడానికి ప్రజలు ఉన్నారు. వాళ్ళని అందుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ బాధ్యతను గుర్తింపు చేసే రకంగా ఉన్నది. ఈ స్ఫూర్తి దేశం లోపల ఏదైతే ఓంకార్ గారు ఎంసీపీయు ఏర్పరిచి కమ్యూనిస్టుల ఐక్యత సామాజిక న్యాయం అనే యొక్క ప్రధానమైన కీలక ఏజెండాలు ఇచ్చి దాని మీద పనిచేస్తూ ఇవాళ అనేక విప్లవకర పార్టీలతో చర్చ జరిగి ఇవాళ అనేక మంది కూడా పార్టీలో విలీనం కావడానికి సుదీర్ఘంగా సైద్ధాంతిక చర్చ జరుగుతున్న లోపల మాకందరికీ కూడా ఒక రకంగా కానిట్లాగా ఈరోజు కామ్రేడ్ రామస్వామి సాగర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ పట్టణ ఈ యొక్క పోరాట సూచికైన వరంగల్ జిల్లా అలాగే ఎంసీపీకి ఈ జిల్లా లోపల అలాగే ప్రత్యేకించి ఈ యొక్క కిలావరంగల్ చుట్టుపక్కల ఎస్ఆర్ తోటి నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా తిరిగి ఎంసీపీని బలోపేతం అనేది ఒక చాలా ఉత్తేజకరమైన ఒక స్ఫూర్తిని మాకందరికీ మరింతగా ఆక్సిజన్ ఇచ్చింది అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్ఫూర్తితోటి మేమందరం కూడా వాస్తవంగా అనేక కమ్యూనిస్ట్ పార్టీలున్న అనేక రాజకీయ సైద్ధాంతిక తప్పుదలతో ప్రజలు ఒక న్యాయం జరగట్లేదని వాళ్ళు అసంతృప్తికి గురయ్యి ఏ బూర్జో పార్టీలో పోకుండా ప్రజెండానే ఉండటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారని కోరుతా ఉన్నాం. ఆ రకంగా మేము ఈ యొక్క పార్టీలను పరిశీలించి వస్తే అందరికీ కూడా స్వాగతిస్తామని ఎంసీపీని బలోపేతం చేసుకుని ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ రకంగా కమ్యూనిస్ట్ ఐక్యతను పేదపడుతున్న సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి నాయకత్వం అందరికీ